వీర్యం అనేది శరీరంలో ఒక సీక్రెషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ముక్కులో చీమిడి తయారవుతుంది, చెవుల్లో జీవిడి తయారవుతుంది, ష్ స్కిన్ నుంచి చెమట వస్తూ ఉంటుంది, కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, నోట్లో సెలైవా వస్తుంది, పార్టీకి వెళ్ళినప్పుడు నైట్ సాయిల్ వస్తుంది, మూత్రం కిడ్నీ నుంచి వచ్చిన వేస్టేజెస్ అన్నీ అంగం ద్వారా బయటికి యూరిన్ ద్వారా బయటికి వస్తాయి. అయితే జనాలు మోసం చేయడానికి మీ శరీరంలో అన్ని టాక్సిన్స్ ఉన్నాయి, ఈ డీటాక్సిఫికేషన్ కోసం అని మీరు ఫలానా మందులు వాడాలి లేదా ఫలానా మసాజ్ చేయాలి, ఇవన్నీ కూడా ఫూలిష్. మన కిడ్నీసే మనకు డీటాక్సిఫికెంట్. అలాగే మన చర్మం కూడా మీకు బయటికి తోసేస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని స్పైసెస్, ఈ వెల్లుల్లి ఇట్లాంటివి తిన్నారనుకోండి, మీ స్వెట్లో కూడా వెల్లుల్లి వాసన వస్తుంది. లేదా మీరు తినే తిండి మీకు దానికి బయటికి వస్తూ ఉంటుంది. కొంత స్వెట్ ద్వారా, కొంత కిడ్నీ ద్వారా, కొంత లివర్ ద్వారా. లివర్ ద్వారా వచ్చింది యూజువల్గా పార్టీలో వెళ్ళిపోతుంది. కిడ్నీ ద్వారా వచ్చింది యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఉప్పు కారాలు తిన్నప్పుడు కొంత యూరిన్, కొంత కిడ్నీ ద్వారా బయటకు వచ్చినప్పుడు యూరెత్రాకు ఇరిటేషన్ వచ్చేసి మంటగా ఉంటుంది మూత్రం. అందుకని దానివల్ల ఎరెక్షన్ వస్తుంది అని కొంతమంది అనుకునేవాళ్ళు. సో ఆయుర్వేదంలో ఒక ట్రీట్మెంట్ కూడా ఉంది. దూల్దుమ్ ఆకు అంటారు, గుంటగల్ ఆకు అనేది మిగతా ప్లేసులలో అంటారు. దాని పౌడరు నీళ్ళల్లో కానీ పాలల్లో కలిపి తాగితే ఎరెక్షన్ బాగా వస్తుందని ఒక నమ్మకం ఉండేది. సో ఇవన్నీ స్టిమ్యులెంట్స్. సో ఇవి ఏవి కూడా సైంటిఫికల్లీ ప్రూవెన్ కాదు. శరీరం నుంచి ఏ సీక్రెషన్ పోయినా శరీరానికి ఏమీ నష్టం లేదు. సామాన్యంగా వీర్యం బయటికి రావాలనుకున్నప్పుడు మాస్టర్బేట్ చేయడము, శృంగారంలో పాల్గొనడమో జరుగుతుంది. సో మాస్టర్బేట్ అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది. మాస్టర్బేట్ చేసినప్పుడు కొంత గిల్ట్ ఫీలింగు, కొంత శరీరం అలసిపోతుంది. లేదా శృంగారం పాల్గొన్నా కూడా శరీరం కొంత అలసిపోతుంది. అందుకని వీర్యం పోగానే మన శరీరానికి ఏదో నష్టం వచ్చింది అని పొరపాటున అనుకునేవాళ్ళు. ఇట్స్ ఓన్లీ మిస్కన్సెప్షన్. ఒక వీర్యకణం పోతే 800 రక్త కణాలు పోతాయి, ఇట్లాంటివన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనతో. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ధాత్ సిండ్రోమ్ అంటారు. నీకు ధాతు పోయింది కనుక నువ్వు వీక్ అయిపోయినావు అని జనాల్ని మోసం చేసి వాడికి రకరకాల మందులు పోసి, మన కూడా చెట్ల మందులు అవి పోసి రాత్రిపూట పడిపోయి. ఒక తల్లి పాపకు పాలు ఇవ్వకపోతే జాకెట్ తడుస్తుంది, లోపల నుంచి పాలు బయటికి వచ్చేస్తాయి. హిందీలో దీనికి మంచి వర్డ్ ఉంది, ఉభల్కే నికల్తా హై. దాని చవే బయటికి వస్తాయి. ఉభల్నా అంటే బయటికి పైకి రావడం. సో తల్లికి జాకెట్ తడవడం ఎంత సహజమో పాపకు పాలు ఇవ్వకపోతే మగవాళ్ళకు లోపల తయారైనటువంటి వీర్యం బయటికి రావడం అనేది సహజం. దానివల్ల ఎటువంటి నష్టము ఉండదు. పొరపాటున మీరు కొంతమంది ఈ మధ్యకాలంలో ఓరల్ సెక్స్ చేస్తున్నారు, వీర్యం మింగినా మీకు పెద్ద నష్టమేమీ లేదు. వాడికి ఏమైనా డిసీజెస్ ఉంటే తప్ప మీకేమీ కాదు. సో ఈవెన్ డిసీజెస్ కూడా మామూలుగా బ్యాక్టీరియా వగైరా ఉంటే మన శరీరంలో కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనే ఒక యాసిడ్ ఉంటుంది. ఈ యాసిడ్ ఈ చిన్న చిన్న బ్యాక్టీరియాలను వాటిని చంపేస్తుంది. కనుక సీరియస్ డిసీజెస్ ఉంటే తప్ప వీర్యం మింగినా ఏం కాదు, వీర్యం మనకు శరీరం నుంచి వెళ్ళిపోయినా ఏమీ కాదు. శరీరం నుంచి వెళ్ళిపోయినప్పుడు ఒక రకమైనటువంటి రిలాక్సేషన్ ఉంటుంది, కనుక ఇది మంచిదే. వీర్యం పోకుండా దాన్ని దొరకబట్టి పెట్టేయాలని, సెలిబసీ అని, తర్వాత లంగోటా కట్టి దాన్ని గట్టిగా పెట్టుకోవాలని, ఇవన్నీ కూడా మూర్ఖత్వం. అడవిలో పులి ఉంటుంది, పులికి విపరీతమైనటువంటి సెక్సువల్ డిజైర్ ఉంటుంది, సింహానికి ఉంటుంది. అవేవి లంగోటాలు కట్టుకొని సెలిబసీ మెయింటైన్ చేయవు. కనుక నేచురల్గా ఉండడం, నేచర్కు దగ్గరగా ఉండడం అనేది మంచిది. కనుక ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి, ఈ మధ్యకాలంలో అండర్వేర్స్ కూడా మారిపోయాయి. కొంతమంది షేపర్స్ అని ఇట్లని అసలు బాల్స్ కదలడానికి వీల్లేని పరిస్థితి టైట్గా ఉండేటువంటి అండర్వేర్ వేసుకొని, దాని మీద ఇంకో వియర్ వేసుకొని, ఇంకో జీన్ ప్యాంట్ వేసుకొని, ఇవన్నీ అవసరం లేదు. నేచర్కు దగ్గరగా ఉండే డ్రెస్సింగ్ వేసుకోవాలి, నేచర్కు దగ్గరగా ఉండే బిహేవియర్ చేసుకోవాలి. సో మాస్టర్బేట్ చేసినా, శృంగారం చేసినా వీర్యం బయటకు అయితే ఎటువంటి నష్టము ఉండదు. అలసిపోతే నిద్ర వస్తుంది హాయిగా, మళ్ళీ తెల్లవారులేవగానే ఉత్సాహంగా ఉంటారు. కనుక చిన్న చిన్న డాక్టర్లు, కొంతమంది రిలీజియస్ లీడర్స్ చెప్పే విషయాలు నమ్మకండి, వాటిని ఇగ్నోర్ చేయండి.